ఏమండోయ్ అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ 'ప్రేమ పగ'. ఈ కథలోని ముందర భాగాలు చూడండి. వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఓ బుల్లి లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ చేయండి. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? తార సింధు ఇంట్లో దొంగతనం చేసి వెళ్ళిపోతే పునీత్ ఆమె జాడ కనుక్కుంటాడు. పవన్ కేశవ్ను చంపమని చెప్పినా ఆ పని అతని మనుషులు చేయలేకపోతారు. రాత్రి సింధు దగ్గరకు పునీత్ రాగా అదే సమయంలో సింధు ఫోన్కి కాల్ రావడాన్ని చూసి వారిద్దరూ ఆ నంబర్ని చూస్తూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో ఆమెకు ఫోన్ చేసింది సౌజీ. అయితే సౌజీ ఫోన్ చేయడాన్ని చూసిన సింధు ఆ ఫోన్ని కట్ చేయాలని చూస్తుండగా పునీత్ ఆమెను ఆపుతూ ఆ ఫోన్ తీసుకొని కాల్ రికార్డ్ని ఆన్ చేసి ఫోన్ని స్పీకర్లో పెట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు. అయితే ఫోన్ పునీత్ తీయడాన్ని చూసిన సౌజీ కోపం వెటకారం కలగలిపిన గొంతుతో, ఏంటి దాని ఫోన్ నువ్వు తీశావు, దానికి ఫోన్ ఇవ్వు మాట్లాడాలి అనడంతో పునీత్ అదే కోపంతో కొంచెం గొంతును పెంచి, ఇక్కడ అది ఇది అనేవారు ఎవరూ లేరు, ఆమె నా భార్య, కానీ ఇంతకీ నువ్వెవతివే చెప్పు అనగా పునీత్ కోపాన్ని చూసిన సౌజీకి గొంతులో వెలక్కాయ పడినట్లు అయ్యి ఇప్పుడు సమయం కాదు అనుకొని, అవసరం తనది కాబట్టి ఈసారి మాటలలో కఠిన్యత్వాన్ని తగ్గించి, పునీత్ నేను సింధుతో మాట్లాడాలి, తనకు ఫోన్ ఇవ్వు అనగా ఎటువంటి మొహమాటం లేకుండా పునీత్, నా భార్య నీతో మాట్లాడను అంది, నాతో మాట్లాడాలి అంటే మాట్లాడు, నాతో విషయం చెప్పు, లేకపోతే ఇప్పుడే ఫోన్ పెట్టేయ్ అనగా సౌజీ పళ్ళు నూరుతూ, పునీత్ ఇప్పటిదాకా జరిగింది చాలు పునీత్, ఇక మీరు మా జోలికి రాకండి, మమ్మల్ని వదిలేయండి, నువ్వు మీ బావ లాయర్ అవ్వడంతో అతని ద్వారా ఏ లాయర్ కూడా నా కేసును తీసుకోకుండా చేస్తున్నావు, ఇది అసలు నీకు న్యాయమేనా పునీత్, ఒక ఆడదానితో ఇలా ఎలా ప్రవర్తిస్తావు నువ్వు, అసలు ఇదేం బుద్ధి నీకు, ఇంకా ఎందుకు నా మీద ఇంత కక్ష సాధిస్తుంది నీ భార్య, నిజం చెప్పాలంటే నేను మిథున్ని పొందడం వల్లే కదా ఆమె నీకు దక్కింది, ఆ కృతజ్ఞత కూడా లేదా నీకు తనకు, ఇప్పుడు మీ ఇద్దరూ కలిసి ఉన్నారు అన్నా ఇంత సంతోషంగా ఉన్నారు అన్నా దానికి నేనే కారణం అంటూ సెంటిమెంట్ మీద కొడుతూ ఉంటే పునీత్, చూడు సౌజీ నేను ఎవ్వరిని ఏమీ చేయలా, వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తున్నారు అంతే, జరిగిందేందో జరిగిపోయిందని మీరు కామ్గా లేరు కదా, అలాంటప్పుడు మీరు చేసిన పనికి ఫలితం మీరే అనుభవించాలి కదా, ఇక నీ విషయానికి వస్తే నువ్వు చేసిన దాని గురించి అంటావా, నీ టైం కోసం ఎదురు చూస్తున్నా, కానీ నువ్వు ఇలాగే ఫోన్ చేస్తూ సిద్ధుని నన్ను రెచ్చగొట్టాలి అని చూస్తే మాత్రం మేము కూడా నీ గురించి బాగా ఆలోచించవలసి వస్తుంది, ఆ తరువాత ఇక నీ ఇష్టం, సో ఇక ఎప్పుడూ కూడా మాకు ఫోన్ చేసి ఇలాంటి సింపతి డ్రామాలు ఆడాలని చూడకు, అది నీకే నష్టం అంటూ ఫోన్ పెట్టేసి అతని ప్రతి మాటలు వింటున్న సింధుని చూస్తూ, సింధు నువ్వు వరి అవ్వకు, ప్రతిదీ నేను చూసుకుంటా, నువ్వు ఈ విషయాలన్నిటికీ ఇక మీదట దూరంగా ఉండు అంటూ ఆమె అలసటగా ఉండడం, తండ్రి విషయంలో కొద్దిపాటి ఆందోళనకు గురి అవ్వడంతో ఆమె తలను అతని గుండెల మీద పెట్టుకొని ఆమెను జోకొడుతూ అతనే ఆమె తలగడగా మారి నిద్రపుచ్చుతుంటే సింధు పునీత్ గుండె చప్పుడు వింటూ హాయిగా నిద్రపోతుంది. కర్ణాటకలో హోటల్ గదిలో మంచి ఫుడ్ని ఆర్డర్ పెట్టుకొని శుభ్రంగా ఆ ఫుడ్ అంతా తినేసిన తార ఆమె తెచ్చిన వస్తువులన్నిటినీ ఆమె ముందు పరుచుకొని కూర్చొని వాటినే చూస్తూ రేపు వేటిని ఎక్కడ ఎలా అమ్ముదాం అన్నట్లు వాటిని చూస్తూ అవి అమ్మితే ఎంత డబ్బు వస్తుందో అంటూ గాలిలోనే లెక్కలు వేసుకుంటూ వస్తువులు వారీగా సర్దుకుంటూ ఉంది. ఇంతలో ఆమె రూమ్ కాలింగ్ బెల్ ఇంకా డోర్ రెండూ ఒకేసారి శబ్దం చేయడంతో తార తన ఎదురుగా ఉన్న వస్తువులన్నిటి మీద దుప్పటిని కప్పి వాటన్నిటినీ బెడ్ కిందకు నెట్టి వెళ్ళి డోర్ తీయగా ఎదురుగా
పునీత్ ఆమె మీద నిఘా పెట్టడానికి ఉంచిన మనిషి, అలాగే అతనితో పాటు పోలీసులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే, తార ఎప్పుడైతే దొంగతనం చేసి వెళ్ళిపోయిందని తెలిసిందో అప్పుడే సింధు ఇంట్లో దొంగతనం జరిగినట్లు, అది చేసింది కూడా తారే అన్నట్లు పోలీసులకు కంప్లైంట్ చేసి, అలాగే ఆమె మారుపేరుతో హోటల్లో ఉందని ఆ హోటల్ అడ్రస్తో సహా చెప్పి కేసుని నమోదు చేశాడు పునీత్. దాంతో పోలీసులు నేరుగా ఆమె వద్దకే వచ్చారు. వారిని అక్కడ చూసిన తారకు గుండె జారి కడుపులోకి వచ్చినట్లు ముఖం పెట్టుకొని ఎదురుగా పోలీసులను చూసేసరికే శరీరమంతా షివరవుతున్నా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ మీరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటుంటే, పోలీసులు ఆ రూమ్ని సెర్చ్ చేయడం కోసం సెర్చ్ వారెంట్ని చూపిస్తూ ఆమె అరెస్ట్ వారెంట్ను కూడా చూయించి వారితో ఉన్న లేడీ కానిస్టేబుల్ వైపు చూడగా వారు ఆమెను ఎటూ కదలనివ్వకుండా పట్టుకోగా, ఇద్దరి కానిస్టేబుల్స్ ఆ రూమ్లోకి వెళ్ళి ఒక 2 నిమిషాల పాటు ఆ రూమ్ అంతా వెతికి తార దొంగతనం చేసిన ప్రతి వస్తువును ఒక చోటికి చేర్చి, ఆమె ఏ సూట్ కేసులలో అయితే దొంగతనం చేసి అక్కడికి తెచ్చిందో ఆ సూట్ కేసులలోనే సర్దిపెట్టి ఆ సొమ్మునంతటినీ రికవరీ కింద రాసుకుంటూ ఆమెను అరెస్ట్ చేసి తెలుగు రాష్ట్రాలకు తీసుకుని వచ్చి తెల్లవారేసరికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊసలు లెక్క పెట్టేలా చేశారు. ఆ పోలీసులు ఆ సొమ్మును, ఆ డబ్బును, వస్తువులను వారితోనే ఉన్న పునీత్ మనిషికి ఇచ్చి పునీత్ దగ్గరకు పంపగా, పునీత్ ఆ వస్తువులలో ఉన్న సింధు తల్లి వస్తువులు మాత్రమే మొత్తం తీసుకొని మిగిలిన వాటిని, ఆ డబ్బును కూడా మందారానికి ఇచ్చి కేశవ రూంలో సర్దించమని చెప్పాడు. అలా సుమారు 15 రోజులు పైన గడిచిపోయింది. సౌజీ నానా తిప్పలు పడి జైల్లో ఉన్నవారిని బెయిల్ మీద విడిపించగలిగింది. అలా బయటికి వచ్చిన వారు సుమారు ఒక 10 రోజులు కామ్గా ఎలాంటి గొడవ చెయ్యకుండా, మీడియా వాళ్ళ అటెన్షన్ వారి మీదకు రాకుండా చూసుకున్నారు. అలా వారు ఒకరోజు ఉదయమే టిఫిన్ చేసి కూర్చొని, ఇప్పటిదాకా మౌనంగా ఉన్నది చాలు, ఎన్ని రోజులు పడ్డ నరకం కూడా చాలు, ఇక ఊరుకునేదే లేదు, ఇప్పుడు ఎవరూ కూడా మనల్ని గమనించట్లేదు, అంతా ఎక్కడి వారక్కడే కామ్ అయిపోయారు అంటూ పవన్ తన మనుషులకు ఫోన్ చేసి సింధు, పునీత్ వివరాలను ఆరా తీస్తుంటే, వారు తారను పునీత్ జైలుకు పంపించాడని, ఆమెకు ఎవరూ లేకపోవడంతో బెయిల్ కూడా రాలేదని చెబుతూ పునీత్ అంతగా ఆమెను పకడ్బందీగా కేసులో ఇరికించాడని చెప్పగా, పవన్ మరి కేశవ పరిస్థితి ఏమైంది అంటూ అడుగుతూ ఉంటే, కేశవ కూతురు బంగ్లాలోనే ఉంటున్నాడని, ఒంటరిగా అసలు బయటికి రావడం లేదని, పునీత్ సింధుకి, కేశవకు ఏర్పాటు చేసిన సెక్యూరిటీతో సహా ఆ ముగ్గురి వివరాలను చెప్పేశారు పవన్ మనుషులు. ఆ వివరాలన్నీ తెలుసుకున్న పవన్ ఈసారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉన్నాడు. మరోవైపు మిథున్ కంపెనీ కాంట్రాక్ట్ డేటాలో 80% మాత్రమే డబ్బులు తీసుకోవడం వల్ల మిగిలిన 20%ని ఆ కంపెనీ దగ్గర నుండి వసూలు చేసుకొని ఆ డబ్బుతో మళ్ళీ చిన్నగా బిజినెస్ని మొదలు పెట్టాలి అనుకుంటూ ఆ కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీ మేనేజర్ని కలవగా, ఆ మేనేజర్ చూడు మిథున్, నువ్వు ఏ కంపెనీ పేరుతో అయితే మా దగ్గర కాంట్రాక్ట్ని స్వీకరించావో ఇప్పుడు ఆ కంపెనీ పేరు మీద మీ కంపెనీ లేదు, కాబట్టి నీకు మిగిలిన 20% మనీని ఇచ్చే అవకాశమే లేదు. కాదు, కూడదు, కుదరదు అని నన్ను బెదిరించాలని చూశావంటే నేను కోర్టుకు పోతా. మీ కంపెనీ మమ్మల్ని ఫ్రాడ్ చేశారు అని వెంటనే నిరూపితం చేయవచ్చు. ఎందుకంటే మేము 80% వాటా కూడా చెక్కుగా ఆ కంపెనీ పేరు మీదే డిపాజిట్ చేశాం కాబట్టి, నువ్వు దాన్ని లాస్ట్ పేమెంట్గా మీ 2 కంపెనీలు విడిపోవడానికి ముందు డ్రా చేసుకున్నావు. సో లీగల్గా మీ కంపెనీకి మా కంపెనీకి ఎలాంటి డీల్స్ లేవు. అలాగే మా కాంట్రాక్ట్ నీ కంపెనీనే చేసింది అనడానికి కూడా ఎలాంటి అగ్రిమెంట్ లేదు. కాబట్టి నీకు నేను ఇక డబ్బులు ఇచ్చే అవకాశమే లేదు అంటూ సమాధానం ఇవ్వడంతో మిథున్ నిరాశగా వెనుదిరుగుతూ,
కార్ డ్రైవ్ చేస్తూ ఒక సామెతను గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడంట. నేను సింధు కంపెనీని మోసం చేస్తే వీడు సమయం చూసి ఇప్పుడు నన్ను నా కంపెనీని మోసం చేశాడు అంటూ నిట్టూర్పుతో ఇంటికి వచ్చి సింధు మీద కోపంతో ఇంట్లో ఉన్న సౌజీకి, పవన్కి జరిగిందంతా చెప్పాడు. ఎందుకంటే అతను చాలా కాంట్రాక్ట్స్కి టెండర్ వేసినా సరే అతనిని కంపెనీస్ అన్నీ బ్లాక్ లిస్ట్లో చేయబడ్డాయి అని, అందుకు కారణం సింధునేనని తెలిసింది. ఆ విషయాన్ని చెబుతూ సింధుని ఏదో ఒకటి చేయాలని చూస్తూ ఉంటే పవన్, సౌజీ అతనిని ఓదారుస్తూ, చూడు మిథున్, నేను ఇప్పుడు ఒక ఆలోచన చెప్తా. నువ్వు అలా చేస్తే ఈసారి మనం కొట్టే దెబ్బకు సింధు అస్సలు లేచి నిలబడలేని స్థితికి వస్తుంది. ఆమెతో బంధాన్ని కొనసాగిస్తున్న పునీతే తెగదెంపులు చేసుకుంటాడు. వాడే దాన్ని మెడ పట్టుకుని బయటకు నెడతాడు. ఈసారి అది ఏ మీడియా వాళ్ళకు కూడా ముఖం చూపించుకోలేని స్టేజ్కి నేను తీసుకుని వస్తాను అంటుంటే సౌజీ తండ్రి ఆలోచన ఏంటి అంటూ, నాన్న మీరు ఏం చేయబోతున్నారో చెబితే మేము దానికి తగ్గట్టు చేస్తాం కదా అనగానే పవన్ వారితో తన ఆలోచన మొత్తం చెప్పేశాడు. దాంతో అతని ఆలోచన నచ్చిన మిగిలిన ఇద్దరి అహం చల్లబడింది. వారి ఆలోచన సవ్యంగా అమలు అయితే సింధు పరిస్థితి ఏంటా అని ఆలోచించుకున్న వారి పెదవుల మీద చిరునవ్వు వచ్చి చేరింది. ఆ ఆలోచనను అమలు పరచడం కోసం వారు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలా మరో 2-3 రోజులు గడిచిపోయాయి. కేశవ డిప్రెషన్ నుండి అప్పుడే బయటికి వచ్చి జైలుకి తారను కలవడానికి వెళ్ళి ఆమెను చూస్తూ ఏమీ మాట్లాడకుండా 2 నిమిషాలు తననే చూస్తూ ఉంటే తార చాలా బాధగా, భయంగా అతని కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ క్షమించాలి అంటూ, తెలియక చేశాను అంటూ, దయచేసి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకుని రమ్మంటూ నానా రచ్చా చేస్తుంది తార. కేశవ ఆమె బాధను ఏమాత్రం పట్టించుకోకుండా, చూడు తారా, ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు. కాదు, కూడదు, కుదరదు అంటూ ఎదురు తిరుగుతావా? నా కూతురు ఎంక్వైరీలో నీ ఒక్క చరిత్ర మాత్రమే బయటకొచ్చింది. కానీ నేను నువ్వేంటో తెలిసిన తరువాత చేసిన ఎంక్వైరీలో నీ బాగోతమంతా నాకు తెలిసింది. కాబట్టి ఇక మీదట నేను నీతో జీవించేదే లేదు. నువ్వు జైలు నుంచి బయటికి వచ్చేది కూడా లేదు. నువ్వు రాకుండా నేనే చూసుకుంటా. ఈ రోజుతో ఈ కథలో నీ క్యారెక్టర్కి ఇవే లాస్ట్ సీన్స్. ఇక మీదట కథలోనూ ఉండవు, నా జీవితంలోనూ ఉండవు అంటూ అతను తారతో చెప్పి తిరుగు ప్రయాణం అయ్యాడు. తార కేశవ మాటలు విన్నాక తారకు తన జీవితం మొత్తం జైల్లోనే అంకితమని అర్థమైపోయి ఏమీ చేయలేక తను చేసిన పాపాలన్నిటినీ గుర్తు తెచ్చుకుంటూ ఆ 4 గోడల మధ్యే ఆమెకు ఆమె శిక్ష వేసుకుంటూ జీవితాన్ని సాగిస్తూ ఉంది. మరోవైపు అప్పటికే సింధు చేతికి తన తండ్రి కంపెనీ వచ్చి 4 నెలలు పూర్తయింది. ఆమె చాలా మేర చిన్న పెద్ద కాంట్రాక్ట్స్ అన్నిటినీ చేస్తూ బ్యాంక్ దగ్గర చిన్న చిన్న లోన్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తుంది. అయితే ఆమెకు 4 రోజుల నుండి బాగా నీరసంగా అనిపించడం, కళ్ళు తిరుగుతున్నట్లు ఉండడంతో మొదట పని ఒత్తిడి వల్ల ఇలా జరిగింది అనుకుంది సింధు. పెద్దగా దాన్ని పట్టించుకోలేదు కూడా. కానీ ఆ రోజు మధ్యాహ్నం కంపెనీలో భోజనం చేస్తున్న సమయంలో భోజనం చేస్తుండగా సింధుకి 2 సార్లు వాంతి అవ్వడంతో ఆమె మనసులో కలిగిన ఒక చిన్న అనుమానంతో చెప్పలేనంత సంతోషంతో మొహం అంతా మురిసిపోతూ ఉంది సింధుకి. అదే విషయాన్ని అప్పటికప్పుడే పునీత్తో షేర్ చేసుకోబోతుండగా కూడా ఆగి, అది నిజమైతే ఆమె తనకు సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేసి చాలా గ్రాండ్గా ఆ న్యూస్ని ఫ్యామిలీ అందరి ముందు రివీల్ చేద్దాం అనుకుని పునీత్కి కేవలం నేను ఇంటికి లేట్గా వస్తాను అని మాత్రమే మెసేజ్ పెట్టింది. అలా పెట్టిన వెంటనే ఆమె ఎవ్వరికీ తెలియకుండా, ముఖ్యంగా పునీత్ అరేంజ్ చేసిన సెక్యూరిటీకి తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళిపోయింది.
అయితే ఆమె ఒంటరిగా ఉండడం, కంపెనీ వెనక వైపు నుంచి బయటకు రావడాన్ని చూసిన పవన్ నిఘా పెట్టిన మనుషులు తెలుసుకొని ఆమెను ఫాలో అవుతూ ఆమెతో ఎవరూ లేకపోవడాన్ని చూసి అదే విషయాన్ని పవన్కి ఫోన్ చేసి చెప్పగా పవన్ వెంటనే మిథున్ని పిలిచి మళ్ళీ ఒకసారి తన ప్లాన్ అంతటినీ చెప్పేసి ఈ ప్లాన్ పక్కాగా అమలు కావాలి అని మనం అనుకున్నట్లే జరగాలి అనుకుంటూ సింధుని కలవడం కోసం మిథున్ని ఇంటి నుండి పంపించేశాడు. మిథున్ అలా వెళ్ళగానే సౌజికి గని చాలాసార్లు అప్పటికే ఫోన్ చేసినా ఆమె అతని ఫోన్స్ పట్టించుకోకపోవడంతో ఈసారి గని ఆమెను బెదిరిస్తున్నట్లు మాట్లాడి ఎన్ని రోజులైనా ఇంకా నాకు అవే మాటలు చెప్పి ఎందుకు భయపెట్టాలని చూస్తున్నావు? సింధు ఏం చెయ్యలేదులే, ఆమెకు మన గురించి తెలిస్తే ఎప్పుడో బయట పెట్టేది కదా, కాబట్టి నువ్వు తన గురించి భయపడకు, ఇప్పుడు కానీ నువ్వు నా దగ్గరకు రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా అంటూ చెప్పగా సౌజీ కూడా అతని బాధను భరించలేక సరే నేనే వస్తా అంటూ గని గెస్ట్ హౌస్కి బయలుదేరింది. పునీత్ సింధు పెట్టిన మెసేజ్ని చూసి ఏంటి నాకు తెలియని అంత పెద్ద పని, అసలు సింధు ఏం చేస్తుంది అనుకుంటూ ఆమెకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ తీయలేదు. దాంతో సెక్యూరిటీకి కాల్ చేయగా వారు కొంచెం భయంగా సార్ సార్ మేము మీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ మీరే ఈలోపు చేసేశారు. మేడం ఎక్కడికి వెళ్ళిందో కనిపించడం లేదు కంపెనీలో, మేము ఆఫీస్ అంతా కూడా వెతికేశాం అని చెప్పడంతో పునీత్కి అసలు ఏమీ అర్థం కావడం లేదు. దాంతో వారిని కోప్పడి ఆమెను వెతకాలంటూ చెప్పి అతనిలో కంగారు పెరిగిపోతూ సింధుకి మళ్ళా ఫోన్ చేయగా ఆమె ఫోన్ తీయలేదు. అలా 2-3 సార్లు చేసినా ఇలాగే జరిగింది. దాంతో పునీత్లో అంతకంతకు కంగారు పెరిగిపోతూ ఉంది. ఏమండోయ్ మరి కథలో తర్వాతి భాగంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మీకు తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ కూడా రాయండి.